హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఎన్ఎస్పిసిఎల్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఎన్ఎస్పిసిఎల్ అంటే ఏంటి అంటే మనకి రెండు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి కదా, కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, ఎన్టీపీసీ అలానే సెయిల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అలానే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ రెండు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క జాయింట్ వెంచర్ అనమాట ఈ ఎన్ఎస్పిసిఎల్ అనేది. ఈ ఎన్ఎస్పిసిఎల్ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్కి కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలానే ఏజ్ క్రైటీరియా ఏంటి, అలానే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ ఎన్ఎస్పిసిఎల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అలానే మనకి ఈ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఇస్తాను. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, దాంతోపాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, దాంతోపాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలి, ఫీజు ఎలా పే చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తానండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. అలానే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి ఎన్ఎస్పిసిఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ ఎన్ఎస్పిసిఎల్ అనేది ఎన్టీపీసీ సెయిల్ యొక్క జాయింట్ వెంచర్ అనమాట. ఇందులో కెరియర్స్ ఆప్షన్స్లోకి వస్తే మీకు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మనం చూడాలనుకున్న అడ్వర్టైజ్మెంట్ ఇదిగోండి. అడ్వర్టైజ్మెంట్ 03/2024 అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇంగ్లీష్ వర్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది టోటల్గా మీకు సింగిల్ పేజ్లోనే టోటల్ నోటిఫికేషన్ అంతా కూడా ఇచ్చాడనమాట. దీంట్లో డీటెయిల్గా చెక్ చేద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా. ఇదిగోండి, రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమో ట్రైనీస్ అలానే ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీస్ ఫర్ ఎన్ఎస్పిసిఎల్ అని ఇచ్చాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది జాయింట్ వెంచర్ ఆఫ్ టూ మహారత్న కంపెనీస్ అని, ఎన్టీపీసీ అలానే సెయిల్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు ఈ బిజినెస్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆల్ ఓవర్ ఇండియాలో 3 ప్లేసెస్లో ఉన్నాయండి. ఎక్కడ అంటే బిలాయ్ ఒకటి, దుర్గాపూర్ ఒకటి, రూర్కెలా ఒకటి. ఈ 3 ప్లేసెస్లో మనకి ఈ ఎన్ఎస్పిసిఎల్ కంపెనీ అనేది ఉన్నదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు డిప్లొమో ట్రైనీస్ అని అడిగాడు కదా, ఈ ట్రైనీస్కి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎన్ఎస్పిసిఎల్ బిలాయ్లో అయితే మీకు సిఎండ్ఐ అంటే మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి ఒక వేకెన్సీ ఉన్నది, అలాగే కెమిస్ట్రీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మీకు రూర్కెలా చూసుకుంటే మీకు ఎలక్ట్రికల్కి 4, మెకానికల్కి 2, సిఎండ్ఐకి 2, అలాగే కెమిస్ట్రీకి 2. అలాగే దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ చూసుకుంటే మీకు ఎలక్ట్రికల్కి 8, మెకానికల్కి 4, అలాగే సిఎండ్ఐకి 3, అలాగే కెమిస్ట్రీకి 2. టోటల్గా వేకెన్సీస్ అన్ని కూడా ఇక్కడ ప్లాంట్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడనమాట. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి కూడా చూసుకుంటే మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. క్వాలిఫికేషన్ అది డిప్లొమో ట్రైనీస్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇక్కడ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ చూసుకుంటే మీకు ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఉండాలండి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ 2 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ బ్రాంచ్కి అప్లై చేయొచ్చు అనమాట. 60% మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, అలాగే మెకానికల్ చూసుకుంటే మీకు ఫుల్ టైమ్ డిప్లొమా ఉండాలి మెకానికల్లో 60% మార్క్స్తో. అలానే సిఎండ్ఐ ఈ బ్రాంచ్ చూసుకుంటే మీకు ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్లో కానీ ఈ రెండింటిలో ఏదో ఒక బ్రాంచ్లో మీకు 60% మార్క్స్తో డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దేనికి? డిప్లొమా ట్రైనింగ్కి. అలాగే మీకు ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు కెమిస్ట్రీ ఉండాలండి. దేంట్లో అంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఎస్సీ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా, బీఎస్సీలో కెమిస్ట్రీ మెయిన్ స్ట్రీమ్ అయ్యండి మీకు బీఎస్సీ ఉంటే మీరు 60% మార్క్స్తో బీఎస్సీ ఉంటే మీరు ఈ ల్యాబ్ అసిస్టెంట్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ట్రైనింగ్లో మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. డిప్లొమా ట్రైనింగ్ అలానే ల్యాబ్ అసిస్టెంట్ కూడా 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 ఇయర్ మీకు 24,000 పే చేస్తారనమాట. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పే స్కేల్ W7 స్కేలు W7లో మిమ్మల్ని కూర్చోబెడతారు. మీకు అప్పుడు ఇనీషియల్గానే బేసిక్ అనేది 24,000 ఉంటుందండి 3% ఇంక్రిమెంట్ రేట్తో. అంటే మీకు ఈజీగా 50,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 27 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్. అంటే దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదు, అవి కూడా ఫర్దర్గా చూద్దాం.
అండ్ అలానే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఇద్దరికి కామన్ అండి. డిప్లొమా ట్రైనీకి అలానే ల్యాబ్ అసిస్టెంట్‌కి రెండిటికి కూడా కామన్‌గానే సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఏంటి అంటే మీకు ఇదిగోండి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటదనమాట. యాప్టిట్యూడ్ టెస్ట్ 50 క్వెషన్స్ కవరింగ్ జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అలాగే రీజనింగు. 50 క్వెషన్స్ అనేవి మీకు నాన్ టెక్నికల్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత మీకు 70 క్వెషన్స్ అనేవి టెక్నికల్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. అంటే మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి 70 క్వెషన్స్ అలాగే నాన్ టెక్నికల్ ఏదైతే ఉన్నాయో జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ వీటిపైన 50 క్వెషన్స్. టోటల్‌గా మీకు 120 క్వెషన్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటది. ఓకేనా. ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.25 మార్క్ అనేది మీకు డిడక్ట్ చేస్తారు ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది అవార్డ్ చేస్తారనమాట. ఓకేనా. ఇంకా అలానే ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్స్ కూడా ఇచ్చాడండి. ఎక్కడెక్కడ అంటే మీకు ఢిల్లీ, కోల్‌కతా, రాయ్‌పూర్ అలాగే భువనేశ్వర్. మనకు దగ్గరలో భువనేశ్వర్ ఉంది. అక్కడికి వెళ్లి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్ లేదు. దగ్గరలో భువనేశ్వర్ ఉంది. ఓకే. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీకు ప్రాజెక్ట్ వేకెన్సీస్ ఏమున్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్‌గా. ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం కదా. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 30 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్‌గా. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఇదిగోండి సర్వీస్ అగ్రీమెంట్ కూడా మీరు రాయాలండి. సర్వీస్ అగ్రీమెంట్ ఏంటి అంటే మీకు టోటల్‌గా 3 ఇయర్స్ సర్వీస్ చేస్తారని. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 ఇయర్స్ సర్వీస్ చేస్తారని చెప్పి జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ వాళ్ళైతే 1,00,000 రూపీస్‌కి బాండ్ రాయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైతే 50,000 రూపీస్‌కి బాండ్ రాయాలన్నమాట. ఓకేనా. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఓకే. అండ్ అలానే మీకు ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత మీకు మెడికల్ చెకప్ కూడా ఉంటదండి. మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాతనే మీకు అపాయింట్మెంట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ వెబ్సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలనమాట. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాని నుంచి మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి పాసిబిలిటీ ఉంటే డెఫినిట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా సెపరేట్ వీడియో చేసి పెట్టుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో చూసుకుంటే మీకు మీరు వెళ్లి రావడానికి ఎగ్జామ్‌కి వెళ్లి రావడానికి మీకు టీఏ, డీఏ ఏం ప్రొవైడ్ చేయరండి. మీ ఓన్ ఎక్స్‌పెండిచర్‌తోనే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్ అనేది కన్సర్న్ వెబ్సైట్‌లో మాత్రమే దొరుకుతది. మీకు హార్డ్ కాపీ ఏం బై పోస్ట్ పంపించరు. ఓకేనా. ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ డెఫినిట్‌గా ఉండాలండి. ఎందుకంటే త్రూఅవుట్ రిక్రూట్‌మెంట్ కమ్యూనికేషన్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి మాత్రమే జరుగుతది. సో, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. లేదు అనుకుంటే కొత్త ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిలోకి వచ్చి మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వెళ్లి అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే మీకు 300 రూపీస్ పే చేయాలండి. ఎవరు అంటే ఇదిగోండి జనరల్ కేటగిరీ వాళ్ళు 300 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అలానే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్షన్ ఉందన్నమాట. వాళ్ళెవ్వరూ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 300 రూపీస్ ఆన్‌లైన్‌లో మాత్రమే పే చేయాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది సెప్టెంబర్ 25థ్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు అక్టోబర్ 10థ్ అనమాట. ఓకేనా. ఇవండి డీటెయిల్స్. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.